హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ బెల్లం గవ్వలు. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ. ఇవి ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇవి తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు గవ్వలు తయారు చేసుకోవాలి. గవ్వలు చేయడానికి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వల చెక్క పైన ఇలా చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా గవ్వలు తయారు చేసి పెట్టుకోవాలి. వీటిని వేయించుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గవ్వలు వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా గవ్వలు కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండికి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఒక 1/3 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఈ రకంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి పాకాన్ని చూసుకోవాలి. ఇప్పుడు నీళ్ళలో పాకాన్ని వేసుకొని ఇలా ఉండకట్టినట్టు వచ్చినప్పుడు పాకం వచ్చినట్టు మనం వేయించుకున్న గవ్వల్ని ఇప్పుడు బెల్లం పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.